బిల్లీ గ్రహం గారు మంచి సువార్థికుడు. ఒకసారి 2 సార్లు వచ్చాడు అంతే మన ఇండియాకు. బిల్లీ గ్రహం ఏరియాగా మారిపోయింది. అంత గొప్పది దైవజనుడు ఆయన. దేశం వల్ల మాట్లాడుకొని సేవకుడు గారికి వచ్చారంట, అయ్యా నువ్వు మంచివాడవు, యథార్థవంతుడవు, భక్తిపరుడవు, నీలాంటి మంచి మనిషి మా దేశానికి రాజుగా ప్రధానమంత్రిగా ఉండడము నిజంగా గొప్ప ధన్యత. మీరు సేవకులు కదా, మంచి మనసు ఉంటుంది కదా, కాబట్టి మా దేశానికి రాజుగా ప్రధానమంత్రిగా ఉంటారా అని అడిగారంట. ఎంతమంది సై అంటారు సంతకం? మీకు సర్పంచ్ పోస్ట్ వచ్చి ఎంతమంది కావాలి? మీకు వార్డు నెంబర్ వచ్చే, ఎమ్మెల్యే పోస్ట్ వచ్చే, ఎంపీ, ఆలోచన చేసుకొని ఇంటికాడికి వెళ్ళి భార్యకి చెప్పాడంట. ఆ భార్య మంచి సలహా ఇచ్చే భార్య. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మంచి సలహా ఇచ్చే భార్య అంట. ఆ భార్య ఎవరి సలహా ఇచ్చిందంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఎంతోమంది దేశంలో ఉన్నారు కదా, నేను సేవకం చేశాడు. నువ్వు ఇప్పుడు టీచర్గా ఉన్నావు అనుకో, ఎగ్జాంపుల్గా నీకు ప్రమోషన్ వచ్చి ప్రొఫెసర్కి పోతే బాగుంటుందా లేకపోతే అటెండర్కి పోతే బాగుంటుందని అడిగేది అంట. ఏం కోరుకుంటారు? ప్రమోషన్ కోరుకుంటారు కదా. ప్రమోషన్ కోరుకుంటారు కదా అంటే నువ్వు సేవకుడివి. ఒక ప్రమోషన్, ఒక ప్రవక్తగా, ఒక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేసేటువంటి ఒక గొప్ప దైవజనుడిగా ముందుకు సాగిపోవాలి. కానీ ప్రమోషన్లో ఉన్నటువంటి పోస్ట్ పక్కన పెట్టి డిమోషన్ పోస్టుకు వస్తావా నువ్వు? కాబట్టి మనకు ఈ సువార్త తప్ప వేరే రాజు పదవి కానీ, మంత్రి పదవి కానీ, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి పని కానీ మనకి ఏమో వద్దు. మనకు రాజులకు రాజైన యేసయ్య రాజు మనకు ఈ మంచి పదవి ఇచ్చాడు.